తేజ సజ్జా ప్రధాన పాత్రలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ 2025లో టాలీవుడ్ నుండి వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్ హీరో అడ్వెంచరస్ ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అశోకుడి 9 రహస్య గ్రంథాల నేపథ్యం. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న అతిపెద్ద బలం దాని కథా నేపథ్యం. సామ్రాట్ అశోకుడు దాచిపెట్టిన 9 రహస్య గ్రంథాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనికోసం మేకర్స్ చరిత్ర మరియు పురాణాలను కలిపి ఒక ఫిక్షనల్ ప్రపంచాన్ని సృష్టించారు. షూటింగ్ విశేషాలు: భారీ సెట్టింగ్స్, 17వ శతాబ్దపు అటవీ ప్రాంతాలు మరియు పురాతన బౌద్ధ దేవాలయాలను తలపించేలా హైదరాబాద్లో భారీ సెట్లు వేశారు. కరోలినా షెడ్యూల్: సినిమాలోని కొన్ని కీలకమైన మరియు విజువల్లీ గ్రాండియర్ సీన్లను విదేశాల్లో చిత్రీకరించారు. ముఖ్యంగా మంచుకొండల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్. తేజ సజ్జా మేకోవర్: హనుమాన్ తర్వాత తేజ సజ్జా ఈ సినిమా కోసం మరింత ఫిట్ గా మారారు. కత్తిసాము ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో ఆయన శిక్షణ తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కార్తిక్ ఘట్టమనేని స్వయంగా దర్శకుడిగా మరియు సినిమాటోగ్రఫర్గా వ్యవహరించడం వల్ల ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా ప్లాన్ చేశారు. విఎఫ్ఎక్స్: ఈ సినిమా బడ్జెట్లో సింహభాగం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేశారు. గ్రహణాలు, ప్రాచీన శక్తులు మరియు యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో చూపించడానికి ప్రయత్నించారు. 3D ఎక్స్పీరియన్స్: ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వడానికి ఈ సినిమాను 2Dతో పాటు 3D వర్షన్లో కూడా షూట్ చేశారు. నటీనటులు, పాత్రలు: తేజ సజ్జా మిరాయ్ పాత్రలో నటించారు. మంచు మనోజ్ ఈ సినిమాలో మనోజ్ బ్లాక్ స్వాడ్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ఆయన లుక్ మరియు మేకింగ్ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. రితికా నాయక్ కథానాయికగా నటించారు. మ్యూజిక్ అండ్ మేకింగ్ వీడియోస్: గౌరహరి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మేకింగ్ లో కీలక పాత్ర పోషించింది. మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్, బిహైండ్ ద సీన్స్ వీడియోలు ఈ సినిమా ఎంతటి భారీ స్థాయిలో తెరకెక్కిందో చూపించాయి. మిరాయ్ సినిమా టాలీవుడ్ విజువల్ స్టాండర్డ్స్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. పౌరాణిక అంశాలను మోడర్న్ యాక్షన్ తో కలిపి షూట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంచుకొండల్లో సాహసోపేత షెడ్యూల్: సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్, లడఖ్లోని మంచుకొండల్లో చిత్రీకరించారు. -డిగ్రీల చలిలో తేజ సజ్జా మరియు మంచు మనోజ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేయటం టీం మొత్తానికి పెద్ద సవాల్గా మారింది.
ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో భారీ కెమెరా పరికరాలతో షూటింగ్ నిర్వహించారు. బ్లాక్ స్వాట్ మంచు మనోజ్ మేకోవర్. మంచు మనోజ్ ఈ సినిమా కోసం చేస్తున్న ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ షూటింగ్ సమయంలో హాట్ టాపిక్ అయింది. ఆయన గడ్డం, జుట్టు మరియు ఆ నల్లటి కవచం ధరించడానికి ప్రతిరోజు షూటింగ్ కు ముందు సుమారు 3 గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్ కోసం కేటాయించేవారట. విలన్ పాత్రలో ఆయన మేనరిజమ్స్, పవర్ఫుల్ ఫైట్స్ సెట్స్ లోనే చిత్ర యూనిట్ ను ఆశ్చర్యపరిచాయి. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఈ సినిమాలో కొన్ని పురాణ కాలపు శక్తులను మరియు అద్భుత శక్తులను చూపించడానికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. షూటింగ్ సమయంలో తేజ సజ్జా కొన్ని సీన్లను గ్రీన్ మ్యాట్ పైనే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ ద్వారా ఆ దృశ్యాలను గ్రాండ్ గా మార్చారు. పక్షులకు మరియు కొన్ని పౌరాణిక జీవులకు సంబంధించిన సీన్ల కోసం సెట్స్ లో రిఫరెన్స్ క్రేన్స్ ని వాడారు. ప్రాచీన యుద్ధ విద్యలు. సినిమాలో కేవలం కమర్షియల్ ఫైట్స్ మాత్రమే కాకుండా అశోకుడి కాలం నాటి యుద్ధ విద్యలను తలపించేలా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తేజ సజ్జా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తి సాము మరియు కర్ర సాము నేర్చుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో ఎటువంటి డూప్ లేకుండా రిస్క్ తీసుకుని స్టంట్స్ చేయటం విశేషం. కాంతి మరియు సినిమాటోగ్రఫీ. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ కూడా కావడంతో ఈ సినిమా షూటింగ్ లో లైటింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్లిప్స్ నేపథ్యంలో వచ్చే సీన్ల కోసం ఒక ప్రత్యేకమైన లైటింగ్ టెక్నిక్ వాడారు. ఇది సినిమాకి ఒక డార్క్ అండ్ మిస్టీరియస్ ఫీల్ ను ఇచ్చింది. మంచు మనోజ్, తేజ సజ్జా మధ్య ఫైట్ కొరియోగ్రఫీ. సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ దాదాపు 25 రోజుల పాటు జరిగింది. ఈ సీక్వెన్స్ కోసం థాయిలాండ్కు చెందిన స్టంట్ మాస్టర్లను పిలిపించారు. మంచు మనోజ్ తన సహజ సిద్ధమైన ఎనర్జీతో, తేజ సజ్జా తన వేగంతో చేసిన కత్తి యుద్ధాలు షూటింగ్ స్పాట్లో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయట. 70% షూటింగ్ గ్రీన్ మ్యాట్ పైనే. ఈ సినిమా ఒక సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ కావటం వల్ల దాదాపు 70% షూటింగ్ స్టూడియోలో క్రోమాకి ఉపయోగించి చేశారు. నటీనటులు గాలిలో ఉన్నట్లు నటించటం, కంటికి కనిపించని రాక్షసులతో పోరాటం వంటి సీన్లు చేసేటప్పుడు వారు కేవలం ఊహించుకొని నటించాల్సి వచ్చింది. దీనికోసం షూటింగ్ స్పాట్లో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ముందుగానే ప్రీ విజువలైజేషన్ వీడియోలను చూపించేవారు. ప్రాచీన బౌద్ధ శిల్పకళ సెట్స్. అశోకుడి కాలం నాటి రహస్యాలను చూపించడానికి భారీ సెట్లు వేశారు. డిజైన్. పురాతన బౌద్ధ స్తూపాలు, మ్యూజియంలు మరియు గుహలను పోలి ఉండేలా ఈ సెట్లను డిజైన్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్లు మ్యూజియంలలోని ప్రాచీన శిల్పాలను పరిశీలించి వాటిని షూటింగ్ కోసం థర్మోకోల్ ఫైబర్తో రియలిస్టిక్గా తయారు చేశారు.